బావా బావా ఏంటే నా బంగారం ఆ రోజు మీ అన్నయ్య అన్నాడు కదా ఏమని ముందు నేను మాట్లాడేది వినిపించుకో. ఇంత అందమైన పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని ముద్దాడకపోతాడు మగాడే కాదే. చెప్పు. మనకి పెళ్ళయ్యి 2 నెలలైంది. 2 నెలల? మామూలుగా 3 నెలలనే కదా అంటారు. పెళ్లికి ముందు ఏం జరగలేదు, మళ్ళీ ఇప్పుడు 2 నెలలు. రణసింగం, నోరు ముయిరా. దేవుడు నీకు నోరు మాత్రమే ఇచ్చాడా, చెవులు ఇవ్వలేదా? నేను చెప్పేది అస్సలు వినిపించుకోవా? ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీతో ఎవరైనా చెప్పారా? అదే కదా, బిడ్డ ఊరికి ఉపకారం చేస్తున్నాడని పెద్ద గొప్పగా తిరిగేస్తున్నారు కన్నోళ్ళు. నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ నీ మాటలతో మాయ చేసి కట్టిపడేసినట్టు ఇంట్లో వాళ్ళని కూడా మాయ చేసి పడేస్తున్నావు. ఓయ్ మాట్లాడవయ్యా. ఏమే మాట్లాడితే మూసుకోమంటావు, మూసుకుంటే మాట్లాడమంటావు. ఇప్పుడు నువ్వు ఏ మూడ్లో ఉన్నావే? ఎందుకు అచ్చోసిన ఆవులా శ్రీకాకుళం చుట్టూ తిరుగుతున్నావు? చెప్పాలనుకుంది సూటిగా చెప్పు. ఇలా చూడు రణసింగం, డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్నావు, అందులోనూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. ఆ చదువుతో కరెంటు కంపెనీలో ఏదైనా పనికి పోవచ్చు కదా. పోనీ నీకు నచ్చలేదంటే నీ అన్నయ్య చెప్పినట్టుగా ఫారిన్కి ఏదైనా పనికి పోవచ్చు కదా. ఏంటి బావా దీర్ఘంగా ఆలోచిస్తున్నానే? అదంతా తర్వాత చూసుకుందా. అయ్యో, 108 డిగ్రీల ఎండలో 100 మందికి పైనే ఉన్నారు. మొత్తం చెప్పినా వినిపించుకోడు. అయ్యో బావా, నీలాగా కష్టపడి ఒళ్ళుంచి పనిచేయడం నా వల్ల కాదు, చాలా చిరాకుగా ఉంటుంది. ఏమని చెప్పను, రేషన్ కొట్లో నుంచినేది, రైల్వే స్టేషన్లో నుంచినేది, బస్ స్టాండ్లో నుంచినేది, ఇలా ప్రతిదానికి లైన్లో నుంచినేది పబ్లిక్. నాలాంటి రాజకీయ నాయకులు ఎలక్షన్లో నుంచోవాలి, నుంచుని గెలవాలి. ఆ తర్వాత మీలాంటి వాళ్ళందరూ మా ఇంటి వాకిట్లో నుంచోవాలి. ఏ లాజిక్ ఇది? అది నీలాంటి శ్రమజీవులకు అర్థం కాదు. మరి నేను బయలుదేరినా? తమ్ముడు, ఇలాగే లైన్లో నుంచి ఓట్లేసి నన్ను కౌన్సిలర్ని చేయడే. లైన్లో నుంచోండి, నుంచోండి. ఏంట్రా, ఏమైంది? ఏ కదులుకున్నా ఉండు, కదులుకున్నా ఉండు. రణసింగం, ఏం చేస్తున్నావు? తప్పుకోండి, 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 తప్పుకోండి. రే, అక్కడేం చేస్తున్నావు రా? జరగండి, జరగండి, అటెలండి, అటెలండి. రే, నిన్నే అడుగుతున్నానా? ఏం చేస్తున్నావయ్యా? సార్, సార్ ఇక్కడ నీటూట బాగుంది సార్. నువ్వేమైనా జ్యోతిష్యుడివా? కాదు సార్, నీటూట చూసే వంశం సార్ మాది. అయితే ఆ పనే చేసుకోవచ్చు సార్. ఇది పోరమోగస్థలం, దీనికి పట్టా ఎవరు ఇచ్చారు సార్? ఏం మాట్లాడుతున్నావు? మీ పై అధికారి ఎవరైనా ఇక్కడ ఉన్నారా సార్? చెప్తే వినిపించుకోవా? వెళ్ళు సార్. సార్, సార్ నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చాను సార్. ఇక్కడ పని చేస్తున్నావా? లేదు సార్, ఉద్యోగం కోసం వచ్చాను. నేను వరుసలో నుంచున్నాను సార్. సరిగ్గా అప్పుడు కింద గలగల నీరు పారింది సార్. ఇంకా చాలా మంచి నీటూట సార్. ఇక్కడ చుట్టుపక్కల చాలా పనులు ఉన్నాయి సార్. సార్ అది కాదు సార్. సార్ 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 చెప్పేది వినండి సార్. ఈ నీరు ఎన్నో గ్రామాలకు ఉపయోగపడుతుంది సార్. సార్ నా మాట వినండి సార్. సార్ నీళ్లు లేక చచ్చిపోతున్నారు సార్. సార్ నా మాట వినండి సార్. సార్ Hey!
ఎంత గోల్ జరిగింది. కనీసం ఊళ్ళో వాళ్ళొచ్చి ఏమైంది ఏం జరిగిందని అడిగారా? ఎన్నిసార్లు చెప్పినా అసలు ఈయనకి ఎక్కనంటోంది మావయ్య. కాసేపు ఊరుకోవే. ఏ పెళ్ళం మాట్లాడితే చేదుగా ఉందా? కాదు, తీగ సుఖంగా ఉంది. నువ్వు మాట్లాడు, నా నొప్పి పోద్ది. మాట్లాడు. బావా రణసింగం, ఆడపిల్లతో ఊరికే వాదన పెట్టుకుంటావేంటి? రేపు ఉదయం తెల్లారేసరికి ఇది అన్ని ఊరోళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పమంటావు? మన జనం కరువును ఉపయోగించుకుని ఆ కరెంట్ కంపెనీ వాడు ఊళ్ళో వాళ్ళ అందరి పొలాలు రాయించి తీసుకున్నాడు. నీళ్ల కరువుతో మనం మాత్రమే చేస్తావా? అందరూ చేస్తారు. వదిలే బావా. చూడు బావా, ఈ ప్రపంచం నా సొంతం, దాన్ని నవిలి మింగేద్దామని ఎవడనుకున్నా అంతకంటే మూర్ఖత్వం ఇంకేదీ ఉండదు. వాళ్ళ ఆస్తులను అనుభవించడానికి బిడ్డలు పుట్టరా? ఈ ఊళ్ళో ఎవరికీ లేని శ్రద్ధ నీకు మాత్రం ఎందుకు బావా? నాకెందుకే ఉండకూడదు? నేను ఈ ఊళ్ళోనేగా పుట్టాను. నాన్న, మన తరతరాలుగా ఈ ఊళ్ళోనేగా ఉంటున్నాం. మన మట్టే ఇది. అందరూ ఇది ఎండిపోయిన బీడు భూమి, ఎందుకు పనికిరాదని, వచ్చిన వరకు లాభం అని అమ్మేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ నీళ్లు వస్తున్నాయి, ఎవరు ఊహించినంత నీరు. ఆ కరెంటు కంపెనీ వాడు రోజుకి 1,00,000 లీటర్ల నీళ్లు కాజేస్తున్నాడు ప్లేట్లు కడగడానికి. అది చూస్తూ మనం ఊరుకోవాలా? అరో చాలా బాధ్యతగా మాట్లాడావు. మళ్ళీకి పెళ్లి చేశాక మనం 2 పిల్లల కంటే వాళ్ళ భవిష్యత్తు ఏంటని అడిగావు. నీ పిల్లల భవిష్యత్తు ఎక్కడా? అమెరికాలోనా? అక్కడ వాళ్ళని చూడగానే కాల్ చేస్తారు కలర్ తక్కువ ఉన్నారని. పెద్ద మాట్లాడుతుంది. నువ్వు చెప్పేదంతా సరే బాబు, కానీ ఈ కాలంలో వ్యవసాయం చేయాలంటే భయం వేస్తుంది. నాకా వయసు మీద పడుతోంది. నాకున్నది ఒకే ఒక ఆడపిల్ల. దాన్నో ఇంటిదాన్ని చేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకా ఎంతకాలం కాయకష్టం చేయగలనంటావు? ప్రపంచంలోనే పెద్ద జబ్బు ఆకలన్నా. దాన్ని అడ్డం పెట్టుకునే మొత్తం రాజకీయాలు జరుగుతున్నాయి. విదేశాలకు వెళ్ళి పని చేయాలని కోరిక ఇక్కడ ఎవరికీ లేదన్నా. సొంతూరులోనే పని చేసుకుంటూ పెళ్ళం బిడ్డలతో ఉండాలనుకుంటారు. ఊరు కోసం పోరాటం కేసుని తిరగచ్చన్నా. కానీ నా పెళ్ళం బిడ్డలు పస్తులుంటారే. ఏదో ఈ పవర్ ప్లాంట్ వచ్చినందువల్ల మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. చిన్న నమ్మకం వచ్చింది. ఇలాంటి సమయంలో పోరాటాల్లో పాల్గొని గవర్నమెంట్ కంపెనీతో వైరం పెంచుకుంటే ఉన్న ఉద్యోగం లేకుండా పోతుందన్నా. పోరాటమా? ఎవరిని ఎదిరించి పోరాటం? ఎందుకు పోరాటం? జరిగేది ప్రజారాజ్యం. మునుపెన్నడూ లేని విధంగా జనం మన పాలనలో సంతోషంగా ఉన్నారు. అది మీకు తెలీదా? ఎందుకు తెలియదన్నా? మా బావ ఏం చెప్తున్నాడంటే ఆ 2 ఎకరాల స్థలం పోయిన ఏడాది వరకు పోరంబోకు స్థలం అట. అవునయ్యా, బీడు భూమే. ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు కల్పించలేదు. నీకే తెలుసు కదా మన ఊర్లో చదువుకుని ఎంతమంది ఖాళీగా ఉన్నారో. అలాంటి పథకమే ఇది. నువ్వే ఆలోచించు. నువ్వో నేను 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలవా? అదేలా ఇవ్వగలవన్నా? సార్, చేతి నరకడానికి కంట్లోంచి నీళ్ళు రావడానికి సంబంధం లేనట్టుంది సార్ మీరు చెప్పేది. 2,000 మందికి ఉద్యోగాలు ఇప్పించి వ్యవసాయం చేసుకున్న 50,000 మంది పొట్ట కొట్టడం న్యాయమా సార్? తమ్ముడు, నువ్వు చెప్పేది నిజమే. నేను ఈ ఊరికి ఎమ్మెల్యే కదా, నాకు తెలీదా? ఇది నా ఒక్క నిర్ణయం కాదు. నా పైన ఎంపీ, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇలా బోల్డ్ అంత మంది ఉన్నారు. వాళ్ళ చుట్టూ IAS, IPS చదువుకున్న మేధావులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియని విషయాలు నీకు నాకు తెలుస్తాయా? సార్, మీరు చెప్పే మేధావులు ఎవరైనా సరే దాహం వేస్తే నీళ్ళే కదా సార్ తాగాలి, లేదంటే ఎక్కిళ్ళు వచ్చి చేస్తారు. సార్, ఈ లోకంలో ఆకలి అనేది ఉన్నంత వరకు వ్యవసాయమే సార్ పెద్ద వృత్తి, వ్యవసాయం సార్ పెద్ద ఫ్యాక్టరీ. బాగా చెప్పాడు కదా. సూపర్ గా ఉందన్నా, బాగా మాట్లాడతాడు. గురించి నేను మాట్లాడతాను. పోరాటం చేస్తే నీళ్ళొస్తాయా లేక నిలబడి తోసుకెళ్ళడం తప్పుతుందా? పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. వదిన, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నోరు ముసుకుని నీ పని చూసుకుని పోవే. పెద్ద మాట్లాడొచ్చింది. ఏమయ్యా రణసింగం, ఈ ఊరు భూమి వ్యవసాయం అని పోరాడి ఏం సంపాదించావు? కూడా వచ్చినవాడు పోయినవాడు పోరంబోకులు బ్రోకర్లు అందరూ సంపాదించారు. నువ్వే అమ్మాయికుళ్ళ ఉన్నావు. నిన్నే నమ్మకని ఓ పుణ్యాత్మరాలు వచ్చింది కదా, దాని మంచి చెడ్డలు చూసుకుంటూ సంతోషంగా ఉండయ్యా. ఇదిగో ఇక్కడే ఉన్నాడమ్మా. ఏమయ్యా రణసింగం, నిన్నెక్కడైనా వెతకాలి? ఏంటయ్యా ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? ఏమైందయ్యా? ఏం లేదు. ఏమయ్యా, నువ్వు ఆ కంపెనీ వాళ్ళని 10 మందిని చితకబాదావు. వాళ్ళు బదులుకి 100 మందినో 200 మందినో పంపిస్తారు. అలా కాదనుకో, చట్టాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను పంపిస్తారు. ఇంతవరకు నువ్వు పోరాటం చేసిన ప్రతిసారి నీతో పాటు 1000 మంది మీదో 2,000 మంది మీదో FIR రాసాం. కానీ ఈసారి ఏమైందంటే నీ పేరు మీద మాత్రమే FIR రాసాం. నువ్వు ఎదిరించే కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బుంది, పలుకుబడి, కానీ నీతో కలిసి పోరాడిన వాడు ఎవడు ఇప్పుడు నీతో లేడు. అంటే నువ్వెవరి కోసం పోరాడుతున్నట్టు చెప్పు. రణసింగం, నీకంటే వయసులో పెద్దోడిని, నీ అన్నయ్య అనుకుని చెప్తున్నాను. ఎప్పటికైనా మన కుటుంబమేనయ్యే మనతో ఉంటుంది. ఒక్కసారి నీ పెళ్ళాం ముఖం చూడు. నువ్వు కనబడలేదని ఎంత కంగారు పడిందో. తల్లి,
రణసింగానికి అర్థమయ్యేలా చెప్పి ఇంటికి తీసుకెళ్ళు. నేను వస్తాను. మీరు జాగ్రత్తగా వెళ్ళండి అన్న. బావా రా ఇంటికి పోదాం. లేదు నువ్వు వెళ్ళు, నేను వస్తా. రా బావా. ముందు వెళ్ళవే, నేను వస్తా. ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేయబోతున్నావు? ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద నీకెందుకంత కోపం చెప్పు? నాకు నా మీదైన కోపం. ఇంతవరకు నేను పోరాటానికి పిలిచినప్పుడల్లా జనం అంతా వచ్చేవాళ్ళు. ఈరోజు ఎందుకు రాలేదో తెలియట్లా. వాళ్ళకి ఇంకా వివరంగా చెప్పుండాలో, అర్థమయ్యేలా చెప్పుండాలో తెలియట్లా. ఇలా చూడు బావా, ఉదయం నుంచి నువ్వు ఇంటింటికి వెళ్ళి అందరినీ రమ్మని అడిగావు. ఎవరైనా వచ్చారా? నువ్వు వెళ్ళొచ్చిన విషయం కూడా వాళ్ళకి గుర్తుంటుందో లేదో తెలీదు. ఈ లోకంలో సముద్రం నీరు కూడా ఇంకిపోవచ్చు, కానీ ఈ ఊరి సమస్యలు మాత్రం ఎప్పటికీ తీరవు బావా. ఒకటెంబటి ఇంకొకటి వస్తూనే ఉంటాయి. నువ్వెంతో పోరాడి సాధించిన ఈ ఆనకట్ట మీద నుంచొని చెప్తున్నాను. ఎన్ని సంవత్సరాలైనా సరే నా మొగుడు రణసింగానికి మాత్రమే ఈ ఘనత చెందుద్ది బావా. నాకు ఈ జన్మకు ఆ తృప్తి చాలు. పెద్దబావ చెప్పినట్టుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విదేశాలకు పోయి సంపాదించిరా బావా. కొంచెం ఊపిక పట్టు, ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి. ఎప్పుడూ నువ్వు నాతోనే ఉండాలి, సరేనా బావా? The coverage accident plan which agreed by us, it comes around 200 crores. You know that. How can you fix it out? اگر چه شما مقدار کم راضی باشید ما قبول نخواهیم کرد. ما 50% از مال خود به دولت از دست داده ایم. ما 10 بار از طرف دولت جریمه شده ایم. It's not a big deal. If all the agents get abroad, gets panic, our reputation will get spoiled. They won't arrange the cheapest levers, especially India, Bangladesh, Sri Lanka, Africa, Afghanistan. They will become more difficult to get levers. Hold on. మీరిద్దరూ మీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఎక్స్టర్నల్ అఫైర్స్ కి నా గవర్నమెంట్ కి నేనేమని చెప్పను. I've been asked by the Dubai government to discuss with you and arrive at a decision. You should decide and help us. Otherwise it will be big problem. Because of 2-country international law were involved, I directly forwarded to you. And that's too late. We need to present someone in the court. Cases has been filed from the protest route. We have done it as it is happened out of the oil company campus. پنج لک هندوستانی در کشور آسیای میانه زندگی میکند. اگر شما بالای ما فشار بیارید ما هم به کشور دبی فشار میاریم. به همین دلیل 5 لک هندوستانی به کشور خود برمیگردند. మా వాళ్ళు వెళ్ళిపోతే ఏ దేశం నుంచి ఎవరు వచ్చి పని చేస్తారు? You think you will hire Americans and you think they'll come and work for you? It's not a big thing to settle the amount, reputation or to pay the fine. But wait. మీ అమెరికన్ కంపెనీని క్లోజ్ చేసి ఇదే ఆయిల్ వెల్స్ ని టేక్ ఓవర్ చేయడానికి రష్యా, చైనా, ఇజ్రాయెల్ రెడీగా ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ విషయం బయటకి లీక్ అయితే చాలు, వాళ్ళు లోపలికి వచ్చేస్తారు. ఇక్కడ మా దేశం వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. అన్నిటికీ పంచాయతీ పెడుతున్నామా? మా దేశంలో ఉద్యోగాలు లేవు. You are providing job opportunities. That's why this adjustment. We can solve all the problems. We need some time. Time? ఎందుకు time? I mean for what? It will be helpful if you agree for the final cremation here. Oh. ఓకే, ఇంతేనా? ఈ విషయం నాతో ముందే చెప్పుండొచ్చుగా. ఒకే ఒక అమ్మాయి మనకి ప్రాబ్లమాటిక్గా ఉంది. తన్ని ఆఫ్ చేయడం చాలా ఈజీ. మీ ఇండియన్ ఏజెంట్ని పిలిచి తనతో మాట్లాడమనండి. ఒక అమౌంట్